Hi friends, this is Salim. Welcome to our YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఫ్రెండ్స్, వీడియోస్ డిలే అయినందుకు చాలా సారీ. ఎందుకంటే వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ మనకి ఏపీలో అప్కమింగ్ నోటిఫికేషన్స్ చాలా వస్తున్నాయి, తొందరగా మీరు వీడియోస్ కంప్లీట్ చేయండి సార్, ఇది మనకు చాలా యూజ్ అవుతుంది అని. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. నాకున్న వర్క్ ప్రెజర్లో టైం దొరకట్లేదు, అందుకని నేను వీడియో చేయలేకపోతున్నాను. సరే, ఇక్కడ నుంచి నేను మ్యాక్సిమం వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను రెగ్యులర్ బేసిస్ కింద. చాలామంది స్టూడెంట్స్ పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, సార్ తొందరగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి సార్, మీరు తొందరగా ఈ సిరీస్ కంప్లీట్ చేయండి సార్, యాప్ట్యూడ్ సిరీసు, రీజనింగ్ సిరీసు తొందరగా కంప్లీట్ చేస్తే మనకి చాలా యూజ్ అవుతుంది సార్ అని చెప్తున్నారు. వాళ్ళ కోసం నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను తొందరగా వీడియోస్ అనేది కంప్లీట్ చేయడానికి. నాకేమో టైం కుదరకపోవడం వల్ల నేను వీడియో చేయలేకపోతున్నాను. మీకోసం టైం సెట్ చేసుకుని ఇంకా కంప్లీట్గా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. బట్ మీరు చేయాల్సిందల్లా ఒకటి, వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. దీని ద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మన వర్క్ కూడా మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు కూడా బెనిఫిట్ అవుతుంది. మనం అర్థమెటిక్ సిరీస్ అనేవి స్టార్ట్ చేశాము. అర్థమెటిక్ సిరీస్లో ఇప్పటి వరకు నేను 10 టాపిక్స్ కంప్లీట్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెళ్ళి ఆ వీడియోస్ మొత్తం త్వరగా చూడండి. లేకపోతే ప్లేలిస్ట్లో వెళ్ళి మీరు చూసినా సరే అర్థమెటిక్ యాప్ట్యూడ్ కంప్లీట్ కోర్స్ అని ఉంటుంది, మీరు అక్కడ చూసినా సరే మీకు అక్కడ కనబడుతుంది. ఈరోజు మనం స్టార్ట్ చేసే టాపిక్ వచ్చేసి ఏజెస్ పార్ట్ 1. ఇవి మొత్తం మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందండి. మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ కావచ్చు, ఆర్ఆర్బీ ఎగ్జామ్ కావచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, లేదు మనం ప్లేస్మెంట్కి చాలామంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు కూడా మన ఈ వీడియోస్ అనేవి బెనిఫిట్ అవుతుంది. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ ఉన్నా సరే వాళ్ళ నుంచి ఇంకా ప్రతి ఒక్కరికి వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. సో అందరికీ షేర్ చేయండి. మనం స్టార్ట్ చేసిన టాపిక్ వచ్చేసి ఏజెస్లో చిన్న బేసిక్ పాయింట్స్ ఉంది. ఆ బేసిక్ పాయింట్ అనేది మనకు అర్థమైతే ప్రాబ్లం చాలా ఈజీ చేయొచ్చు. ఇది రేషియో ప్రపోర్షన్స్కి లింక్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు రేషియో కాన్సెప్ట్ మీరు చూడకపోతే వెళ్ళి తరువుగా ఆ వీడియోస్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో కూడా చూడండి. రేషియోలో ఉన్న ఒకే ఒక లాజిక్ని బేస్ చేసుకుని ఏజెస్ అనే టాపిక్ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఏజెస్లో ఫస్ట్ బేసిక్ పాయింట్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఒకరి ఏజ్ ఏమో 10 years, ఇంకొకరికి ఏజ్ 15 years ప్రజెంట్. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 5 years ఉంది. అంటే బి అనేవాడు ఏ కంటే 5 years పెద్ద అన్నమాట. బి అనేవాడు ఏ కంటే 5 years పెద్ద. అదే మనం ఆఫ్టర్ 10 years తీసుకోండి. ఆఫ్టర్ 10 years ఏకి ఏజ్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. బిఏకి ఏజ్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. బిఏకి ఏజ్ ఎంత వస్తుంది? 25. అప్పుడు కూడా మనం బి అనేవాడు ఏ కంటే ఎన్ని ఇయర్స్ ఏజ్ ఎక్కువ ఉంటాడు? 5 years అనేది ఎక్కువ ఉంటాడు. అంటే మనకి ఏజ్ డిఫరెన్స్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా సరే కాన్స్టెంట్గా ఉంటుంది, అది మనకి మారదు. ఇది బేసిక్ పాయింట్ అనమాట. ఇప్పుడు ప్రజెంటు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 5 years ఉంది. ఆఫ్టర్ 100 years అన్నా సరే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. ఆఫ్టర్ 200 years అన్నా సరే వాళ్ళిద్దరి ఏజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? సేమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఇద్దరి 2 persons మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది ఒక కీ పాయింట్ ఇది. నెక్స్ట్ మనం ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 part ఈజ్ ఈక్వల్ టు 4 years అయితే 2 parts అనేది ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇక్కడ ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది? 1 part 2 అయితే 2 parts ఎంత అవుతుంది? క్రాస్గా మల్టిప్లై చేస్తే 8 years అవుతుంది. దీన్ని మనం రివర్స్గా కూడా తీసుకోవచ్చు. అంటే 4 years అనేది 1 part అయితే 8 years అనేది ఎన్ని పార్ట్స్ అవుతుంది? 2 parts అవుతుంది. అంటే ఇక్కడ 4 yearsకి 1 part ఇంక్రీజ్ అయితే 8 yearsకి ఎలా ఉంటుంది? 2 parts అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 yearsకి 1 part అనేది ఇంక్రీజ్ అయితే 15 yearsకి ఎన్ని పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది? 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 times. కాబట్టి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది? 3 parts అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనం జనరల్గా ఏం తీసి ఇలా తీసుకుంటారు, ఇయర్ పార్ట్స్ తీసుకొని ఇయర్స్ కనుక్కుంటారు. మనం ఇయర్స్ తీసుకొని కూడా పార్ట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసేటప్పుడు మీకు ప్రొసీజర్ చెప్తాను, దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది. ఫస్ట్ పాయింట్, ఏజ్ డిఫరెన్స్ అనేది ఇద్దరి మధ్య ఎప్పుడు ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. మనం ఇక్కడ 1 పార్ట్ అనేది 4 ఇయర్స్ అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది, 8 ఇయర్స్ అవుతుంది. దీనికి డిఫరెన్స్, దీనికి మనం రివర్స్ కూడా తీసుకోవచ్చు. 4 ఇయర్స్కి 1 పార్ట్ ఇంక్రీజ్ అయితే 8 ఇయర్స్కి 2 పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ప్రాబ్లమ్స్ తీసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ఏజ్ టు బీస్ ఏజ్ ఈజ్ 4:3. ఏజ్ విల్ బీ 26 years old ఆఫ్టర్ 6 years. ద ఏజ్ ఆఫ్ బి నౌ ఈజ్. ఇక్కడ ప్రజెంట్ మనం క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, రేషియో అనేది ఎందులో అయితే ఉంటుందో మనం ఏజ్ కూడా అందులోకి కన్వర్ట్ చేయాలి. రేషియో ప్రజెంట్లో ఉంటే ఏజ్ కూడా మనం ప్రజెంట్లో కన్వర్ట్ చేయాలి. రేషియో అనేది పాస్ట్ టెన్స్లో ఇస్తే అంటే 2 years బ్యాక్ 3 years బ్యాక్ అంటే దాని తగ్గట్టుగానే మన ఏజ్ కూడా కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మన ఏజ్ 10 years అనుకోండి, 2 years ఎగో ఏజ్ ఎంత అవుతుంది, 8 years అవుతుంది. అలాగే ఆఫ్టర్ ప్రజెంట్ ఏజ్ 10 years అయితే ఆఫ్టర్ 2 years ఏజ్ ఎంత అవుతుంది, 12 అవుతుంది. అంటే మన రేషియోకి తగ్గట్టుగా ఏజ్ను కూడా మనం చేంజ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 4:3. ఏబి రేషియో ఇచ్చారు ఎంత, 4:3. ఎప్పుడు ఏజ్ ఇది, ప్రజెంట్ ఏజ్. ఏజ్ విల్ బి 26 years ఓల్డ్ ఆఫ్టర్ 6 years. రేషియో అనేది ప్రజెంట్ కాబట్టి మన ఏజ్ కూడా మనం ప్రజెంట్లో కన్వర్ట్ చేయాలి. ఆఫ్టర్ 6 years ఇతని యొక్క ఏజ్ ఎంత ఉంది, 26 ఉంది. అప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది, 20 కదా ఏది. రేషియోలో ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 4 పార్ట్స్. అతని ఏజ్ ఎంత ఉంది, 20 ఉంది. అయితే ఏం కనుక్కోవాలి, ద ఏజ్ ఆఫ్ బి నౌ ఈజ్. బి యొక్క ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 3 parts. 4 parts 20 అయితే 3 parts అనేది ఎంత అవుతుంది, 4 5 times క్యాన్సిల్ అవుతుంది. 3 5 15 years. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఒకే ఒక పాయింట్, రేషియో అనేది ఎందులో అయితే ఉంటుందో మన ఏజ్ కూడా అందులోకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons ఈజ్ 5:9 and the age of one of them is greater than other by 40 years. The sum of their ages is. ఇక్కడ చూడండి, మనకి ఇద్దరు ఏజెస్ ఇచ్చారు, రేషియో ఎంత, 5:9. గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే ఏంది, ఏజ్ డిఫరెన్స్ ఇచ్చినట్టు. ఏజ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 40 years అంట. రేషియోలో ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 4 parts రేషియోలో ఏజ్ డిఫరెన్స్ ఉంది. ప్రాబ్లం ఎన్ని ఇయర్స్ ఉంది, 40 years ఉంది. 40 years. అప్పుడు 1 part ఎంత అవుతుంది, 10 years అవుతుంది. అయితే ఏం కనుక్కోవాలంట, ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇన్ ఇయర్స్ ఈజ్. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ టోటల్ సమ్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 5 + 9 14 parts. 14 parts ఎంత అవుతుంది, 1 part 10 అయితే 14 parts 140 years అనేది అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. దీన్ని మీరు డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా చేయాలి అనుకుంటే, క్వశ్చన్ ఏం అర్థం కాలేదు అనుకుంటే, ఇన్ కేస్ ద సమ్ ఆఫ్ ద రేస్ అన్నారు, సమ్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 5 + 9 14 parts. అంటే కంపల్సరీగా ఆప్షన్లో 14 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. అంటే 14తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. 160 14తో డివైడ్ అవ్వదు. 150 14తో డివైడ్ అవ్వదు. 180 14తో డివైడ్ అవ్వదు. ఎందుకంటే డివైడ్ అవ్వదు, 7తో డివైడ్ అవ్వాలి. 14 అంటే 7తో డివైడ్ అవ్వాలి. 160 7తో కాదు, 150 7తో కాదు, 180 7తో కాదు. సో 7తో డివైడ్ ఏంటిది, ఓన్లీ 140. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 students ఈజ్ 3:2. వన్ ఈజ్ ఓల్డర్ టు ద అదర్ బై 5 years. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ యంగర్ స్టూడెంట్. చూడండి, ఓల్డర్, ఎల్డర్, గ్రేటర్, లెస్సర్ అంటే ఏంటిది, ఇది ఏజ్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఇద్దరి యొక్క ఏజ్ రేషియో ఎంత ఉంది, 3:2. రేషియోలో ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 part. ప్రాబ్లంలో ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 5 years ఉంది. అయితే ఏం కనుక్కోవాలి, వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ది యంగర్ స్టూడెంట్. యంగర్ అంటే చిన్నవాడు కదా, చిన్నవాడు అంటే 2 parts. 1 part 5 అయితే 2 parts అనేది ఎంత అవుతుంది, 10 years అవుతుంది. సింగిల్ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటిది,
ఓల్డరు, లెస్సరు, నెక్స్ట్ గ్రేటరు, లెస్సరు, మోరు. దీని యొక్క అన్నిటి యొక్క మీనింగ్ ఏంటిది? కామన్ డిఫరెన్స్ అని. మోర్ అన్నా, లెస్ అన్నా, యంగర్ అన్నా, ఓల్డర్ అన్నా, దీని యొక్క కామన్ డిఫరెన్స్ ఏంటిది? డిఫరెన్స్ అనేది దీని మీనింగ్. ఈ కీవర్డ్ మీకు అర్థమైతే డైరెక్ట్గా మీరు క్వశ్చన్ చదవగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 2 persons ఆర్ 36 and 50 years respectively. ఆఫ్టర్ n years the ratio of their ages be 3:4. ద వాల్యూ ఆఫ్ n ఈజ్ అన్నారు. అయితే ప్రజెంట్ ఏజ్ ఇది మీరు జనరల్గా చేస్తే కొంచెం లెంగ్దీగా అవుతుంది. సో సరే చూద్దాం. స్టార్టింగ్ ప్రజెంట్ ఏజ్ ఎంత? 36 years. ఆఫ్టర్ n years అన్నారు. ఆ n మనకు తెలియదు కాబట్టి ప్లస్ n. ఇతని యొక్క ఏజ్ ఎంత అవుతుంది? ఆఫ్టర్ n years అంటే 50 + n. వీళ్ళిద్దరి యొక్క ఏజ్ రేషియో ఎంత ఇచ్చారు? 3:4 అంట. అంటే ఇది ఎలా రాయొచ్చు మనం? 36 + n/50 + n = 3/4. క్రాస్గా మల్టిప్లై చేయాలి. 36 × 4 + 4n = 3 × 50 + 3n. ఈ 3n అంటే వస్తే 4nలో నుంచి 3n పోతే ఎంత వస్తుంది? n అవుతుంది. 3 × 50 అంటే ఎంత? 150. ఈ 36 × 4 ఇది ప్లస్ కదా, ఇటు వస్తే మైనస్ అవుతుంది. 36 × 4 ఎంత? 120. 6 4 = 24. 144. సో డైరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 150లో నుంచి 144 పోతే 6 years ఈజ్ అవర్ ఆన్సర్. ఇది జనరల్ ప్రొసీజర్లో. కానీ మనం ఈ క్వశ్చన్స్ని ఇలా చేయకూడదు. ఎలా చేయాలి? ఆప్షన్స్ ద్వారా చేయాలి. ఇప్పుడు 36 ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది? 36, 50. దీనికి సంథింగ్ కొన్ని ఇయర్స్ యాడ్ చేస్తే మనకు రేషియో ఎంత రావాలంట? 3:4 రావాలి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 4 యాడ్ చేయండి. 36కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 40. ఇక్కడ మనం 4 యాడ్ చేస్తే 54. మనకు 3:4 రేషియో వస్తుందా? 4 10 times 4తో పోతుందా? 4తో పోదు. అంటే 2 20 times 2 27 times 3:4 రేషియో రాదు. అంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. మరి 7 తీసుకోండి. 36 + 7 ఎంత? 43. అసలు ఇది ప్రైమ్ నెంబర్. ఇది మీకు ఎక్కడ మీకు 3 రాదు. అంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 6 తీసుకోండి. 36 + 6 ఎంత? 42. 50 + 6 ఎంత వస్తుంది? 56. ఇది మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటే 14 3 times పోతుంది, 14 4 times పోతుంది. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 3:4 రేషియో వచ్చింది కదా. ఎక్కడ సాటిస్ఫై అయింది? 6 years దగ్గర సాటిస్ఫై అయింది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఆప్షన్ ద్వారా చేయాలి. ఇలా మీరు ఎన్ వాల్యూ తీసుకుని ఇలా క్రాస్ మల్టిప్లై తీసుకుంటూ వెళ్తే క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు జనరల్ ప్రొసీజర్ని ఎలిమినేట్ చేయండి. ఇలా మీరు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హర్ష ఈజ్ 40 years old and Ritu is 60 years old. How many years ago was the ratio of their ages is 3:5? ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది? ఒకరిదేమో 40 ఉంది, ఇంకోటేమో 60. హౌ మెనీ ఇయర్స్ ఎగో అంటే 5 years ఎగోనా 10 years ఎగోనా? అయితే వాళ్ళ ఏజ్ రేషియో ఎంత ఉందంట? 3:5 ఉంది. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 years ఎగో అనుకుంటున్నా. ప్రజెంట్ 40 అయితే 10 years ఎగో ఎంత అవుతుంది? 30 అవుతుంది. ప్రజెంట్ 60 అయితే 10 years ఎగో ఎంత అవుతుంది? 50 అవుతుంది. రేషియో ఎంత అయింది? 3:5 కదా. సో డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇంకా మీరు వేరే ఆప్షన్స్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది మీరు ఎన్ వాల్యూ తీసుకుని జనరల్ ప్రొసీజర్ తీసుకున్నా సరే లెంగ్దీ అవుతుంది. మీరు ఆప్షన్ ఎలిమినేషన్లో చేస్తే ప్రాబ్లం అనేది చాలా చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో బిట్వీన్ సుమిత్ అండ్ ప్రకాష్ ఏజ్ ఎట్ ప్రెజెంట్ ఈజ్ 2:3. సుమిత్ ఈజ్ 6 years యంగర్ దాన్ ప్రకాష్. ద రేషియో ఆఫ్ సుమిత్ ఈజ్ టు ప్రకాష్ ఏజ్ ఆఫ్టర్ 6 years విల్ బీ. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన రేషియో ఎవరు ఇచ్చారు? సుమిత్ అండ్ ప్రకాష్ రేషియో ఎంత ఇచ్చారు? 2:3 ఇచ్చారు. ఇది ప్రజెంట్ రేషియో. చూడండి, సుమిత్ ఈజ్ 6 years యంగర్ దాన్ ప్రకాష్. యంగర్ అన్నా ఓల్డర్ అన్నా ఏం చెప్పాను నేను? డిఫరెన్సే కదా. ఇక రేషియోలో డిఫరెన్స్ ఎంత ఉంది? 1 part. 1 part అనేది ఎంత అయింది? 6 years అయింది. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ద రేషియో ఆఫ్ సునీత్స్ ఏజ్ టు ద ప్రకాష్ ఈజ్ ఆఫ్టర్ 6 years.
ఫస్ట్ జనరల్గా చూద్దాం, తర్వాత నేను ఆప్షన్ ఎలిమినేషన్ చెప్తాను. 1 పార్ట్ 6 ఇయర్స్ అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 12 ఇయర్స్ అవుతుంది. 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 18 ఇయర్స్ అవుతుంది. ఇది ఎప్పుడు? ఇది ప్రజెంట్ ఏజ్. కానీ క్వశ్చన్ అడిగింది ఆఫ్టర్ 6 ఇయర్స్ కదా, అంటే ప్రజెంట్ 12 అయితే ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎంత అవుతుంది? 18. ప్రజెంట్ 18 అయితే ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎంత అవుతుంది? 24. రేషియో కనుక్కోవాలి. రేషియో ఎంత వస్తుంది? 6 3 టైమ్స్, 6 4 టైమ్స్. సో ఆన్సర్ ఈజ్ 3:4. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ రేషియో ఎంత ఇచ్చారు? 2:3 ఇచ్చారు. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది రేషియోలో? 1 పార్ట్ అనేది 6 ఇయర్స్ ఇచ్చాడు. ఇది ప్రజెంట్. ఇది నెక్స్ట్ ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే ఏమవుతుంది అంటే 6 ఇయర్స్కి ఎన్ని పార్ట్స్ యాడ్ అవుతుంది? 1 పార్టే కదా. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, మీరు రివర్స్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏజ్ కనుక్కోమంటే మీరు 1 పార్ట్ ఏజ్ అనేది 6 ఇయర్స్ తీసుకుంటారు. అది రేషియో కనుక్కున్నాడు కాబట్టి మీరు ఇయర్స్ని రేషియోలో కన్వర్ట్ చేయండి. ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే 1 పార్టే కదా ఇంక్రీజ్ అయ్యేది. 6 ఇయర్స్కి ఎన్ని పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది? 1 పార్ట్. మీరు డైరెక్ట్ 1 పార్ట్ ఇంక్రీజ్ చేయండి. 2 పార్ట్స్కి 1 పార్ట్ ఇంక్రీజ్ చేస్తే 3 పార్ట్స్, 3 పార్ట్స్ 1 పార్ట్ ఇంక్రీజ్ చేస్తే 4 పార్ట్స్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేది ఏమీ లేదు, జస్ట్ డైరెక్ట్గా సింగిల్ పాయింట్లో క్వశ్చన్ చేసేసాం. ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చాలా చేయాల్సి వస్తుంది. అందుకే మీరు రివర్స్ ప్రాసెస్ కూడా అప్లై చేయొచ్చు. దీనివల్ల ప్రాబ్లం తక్కువ టైంలో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో బిట్వీన్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఆఫ్ 4 years ago was 19:6. If the difference between the age of father and son is 26 years, what will be the ratio of their present ages? రేషియో కనుక్కోమన్నాడు. మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఫాదర్కి సన్కి ఏజ్ రేషియో ఎంత ఇచ్చారు? 19:6 ఇచ్చాడు. ఎప్పుడు రేషియో ఇది? 4 years ఎగో రేషియో. ఎగో కాబట్టి మైనస్ పెడుతున్నాను. ఆఫ్టర్ అంటే ప్లస్ ఇండికేషన్, ఇది సింబల్ ఇండికేషన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 26 years. చూడండి, ఒక పాయింట్ చెప్పాను మీకు, ఏజ్ డిఫరెన్స్ అనేది అది ఎప్పుడైనా సరే కాన్స్టెంట్గా ఉంటుంది. రేషియోలో ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 13 పార్ట్స్. 13 పార్ట్స్ అనేది ఎంత ఉంది? ప్రాబ్లం ఎంత ఇచ్చారు? ఏజ్ డిఫరెన్స్ 26 years. ఇప్పుడు 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది? 2 years కదా. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు? వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్. అంటే 4 years ఎగో ఇచ్చాడు, అంటే మనం ఏం రావాలి? ప్రజెంట్ అంటే 4 years యాడ్ చేయాలి. డైరెక్ట్ రేషియో కదా కనుక్కోమంది, మనం దీని ద్వారానే చేద్దాం. 2 yearsకి 1 పార్ట్ ఇంక్రీజ్ అయితే 4 yearsకి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది? 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 times. అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది? 2 parts అనేది ఇంక్రీజ్ అవుతుంది. 19కి 2 యాడ్ చేస్తే 21 అవుతుంది. 6కి 2 యాడ్ చేస్తే 8 అవుతుంది. సో ద రేషియో ఈజ్ 21:8 parts. ఏజ్ అడిగితే డైరెక్ట్ ప్రొసీజర్ తీసుకుంటారు, కానీ ఇక్కడ రేషియో అడిగాడు కాబట్టి దీనికి రివర్స్ ప్రొసీజర్ అనేది మనం అప్లై చేసాం. పార్ట్స్ అడిగితే, ఏజ్ అడిగితే మీరు డైరెక్ట్గా కనుక్కోవచ్చు. అది మీరు రేషియో అడిగాడు కాబట్టి ఆ ఏజెస్ని రేషియోలోకి మనం కన్వర్ట్ చేసాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఈజ్ 20 years ఓల్డర్ దాన్ బి అన్నాడు. ఇక్కడ ఓల్డర్ అంటే దాని మీనింగ్ ఏంది? డిఫరెన్స్. ఏకి బికి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 20 years ఉంది. హీ ఈజ్ ఆల్సో 6 times యాజ్ ఓల్డ్ యాజ్ బి. హీ అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు? ఏ గురించి చెప్తున్నట్టు. ఏ ఈజ్ 6 times యాజ్ ఓల్డ్ యాజ్ బి. దెన్ ద రెస్పెక్టివ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఏకి బికి రేషియో ఇచ్చారండి. ఎంత ఇచ్చారు? ఏ ఈజ్ 6 times యాజ్ ఓల్డ్ యాజ్ బి. అంటే ఏని బి యొక్క ఏజ్తో కంపారిజన్ చేస్తున్నాడు కాబట్టి బి యొక్క ఏజ్ మనకు తెలీదు. ఏం తీసుకోవాలి? జనరల్గా అయితే ఎక్స్ తీసుకుంటారు. ఇక్కడ మీరు ఎక్స్ అనేది తీసుకోవద్దు, ఎలిమినేట్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు ఎక్స్ తీసుకుంటే టైం టేకింగ్ అవుతుంది. ఎక్స్ లేకుండా రేషియో ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా మన తెలియని వాళ్ళు ఎంత తీసుకుంటారు? 1 part తీసుకోండి. ఇక్కడ రేషియోని దేంతో కంపారిజన్ చేస్తున్నాడు? బితో కంపారిజన్ చేస్తున్నాడు. బి యొక్క ఏజ్ ఎంతో మనకు తెలియదు కాబట్టి 1 part తీసుకుంటారు. ఇప్పుడు ఏ ఎంత అవుతుంది? 6 times కదా. ఏ ఎంత అవుతుంది? 6 times. ఇది ఏజ్ రేషియో. అయితే ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? ఏ ఈజ్ 20 years ఓల్డర్ దాన్ బి కదా. అంటే ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది రేషియోలో? 5 parts. 5 parts. రేషియోలో 5 parts ఉంది. ప్రాబ్లంలో ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 20 years. 20 years. అప్పుడు 1 part అనేది ఎంత అవుతుంది? 4 years అవుతుంది. అయితే ఏం కనుక్కోవాలి? ఇక్కడ రేషియో కనుక్కోమన్నాడా, ఏజ్ కనుక్కోమన్నాడా?
ఏజ్ కనుక్కోవాలి. సో డైరెక్ట్గా ప్రొసీడ్ చేయండి. 1 పార్ట్ అనేది 4 అయితే 6 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 24. 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది? 4 ఇయర్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 24 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది ప్రొసీజర్ మొత్తం చెప్పాను. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఆప్షన్ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. చూడండి ప్రాబ్లంలో ఫస్ట్ లైన్ ఏమన్నాడు? ఏ ఇస్ 20 ఇయర్స్ ఓల్డర్ దాన్ బి. అంటే ఏకి బికి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 20 ఉండాలి. ఇక్కడ చూడండి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఉంది. ఇది ఆన్సర్ కావచ్చు, ఇదని కాదు. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ 20 లేదు. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 25 ఉంది. అంటే ఇది కాదు, ఇది కూడా కాదు. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 30 ఉంది. అంటే ఈ ఆప్షన్ కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు క్వశ్చన్ మొత్తం చదవకుండానే జస్ట్ ఫస్ట్ వర్డ్తోనే మీరు ఆన్సర్ చెప్పేశారు. అందుకనే అర్థమెటిక్లో మనం చేసే ప్రొసీజర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి మనం జనరల్ ప్రొసీజర్ నేర్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది లాజికల్ ప్రొసీజర్ నేర్చుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది అప్లై చేయాలి. ఈ 3 మెథడ్స్ మనం చాలా బాగా నేర్చుకోవాలండి. ఈ 3 మెథడ్స్ మనం నేర్చుకుంటేనే తక్కువ టైంలో మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయగలం. లేదనుకోండి మనం ప్రతిదీ జనరల్ వేలో చేయాలనుకుంటే చాలా టైం టేకింగ్ అవుతుంది. సో జనరల్ ప్రొసీజరు మనం ఎక్కువగా డిస్కస్ చేసుకునేది లాజికల్ ప్రొసీజరు, ఆప్షన్ ఎలిమినేషన్ మీదనే బాగా నేర్చుకోవాలి. ఇన్ కేస్ ఇంకా ఈ 2 అప్లై కాదు అనుకునే సిచ్యువేషన్స్లో మాత్రమే మనం జనరల్ ప్రొసీజర్ అనేది అప్లై అవుతుంది. దాన్ని అప్లై చేస్తాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అట్ ప్రెజెంట్ ద ఏజ్ ఆఫ్ ఏబిసి టుగెదర్ ఈజ్ 185 years. బి ఈజ్ twice as old as A, whereas C is 17 years older than A. The respective age of ABC అన్నారు. దీన్ని కూడా మీరు జనరల్ ప్రొసీజర్లో చేయొచ్చు, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ కూడా చేయొచ్చు. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్లో చెప్తాను. B is twice as old as A అన్నారు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, 3 persons, A, B, C. B is twice as old as A అన్నారు. B is twice as old as A. B యొక్క ఏజ్ని దేంతో కంపేరింగ్ చేస్తున్నాడు? ఏతో కంపేరింగ్ చేస్తున్నాడు. ఏకి వాల్యూ మనకు తెలియదు కాబట్టి జనరల్గా అయితే ఎక్స్ తీసుకోండి. ఇక్కడ అప్పుడు B ఎంత అవుతుంది? ట్వైస్ కాబట్టి 2x అవుతుంది. ఇందాక మీకు చెప్పాను మీరు ఎప్పుడు ఎక్స్ తీసుకోకూడదు అని, కానీ ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఇక్కడ కూడా C యొక్క ఏజ్ కూడా ట్వైసో థ్రైసో అని ఇచ్చున్నట్టయితే మనం డైరెక్ట్గా మనం రేషియో తీసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ చూడండి C ఈజ్ 17 years older than A అన్నాడు. సి అనేవాడు ఏ కంటే 17 years ఎక్కువ అంట. ఏ యొక్క ఏజ్ ఎంత ఉంది? ఎక్స్ ఉంది. అప్పుడు సి యొక్క ఏజ్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 17 అవుతుంది. అదే మీరు 1 పార్ట్ అని తీసుకున్నారనుకో ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అవుతారు. అందుకని కొన్ని చోట్ల ఎక్స్ తీసుకుని మ్యాక్సిమం కేసెస్లో మనం 1 తీసుకుంటాం. ఇక్కడ టోటల్ సమ్ ఎంత ఇచ్చారు మనకి? 185 years ఇచ్చాడు. రేషియోలు కూడా టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? ఎక్స్ ప్లస్ 2x ప్లస్ ఎక్స్ ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 185. ఇక్కడ చూడండి ఎక్స్ మొత్తం అంతా 4x ఈజ్ ఈక్వల్ టు 185 మైనస్ 17. 185 నుంచి 17 పోతే ఎంత వస్తుంది? 15లోంచి 7 పోతే 8 వస్తుంది. 7లోంచి 1 పోతే 6, 1. 4x ఈజ్ ఈక్వల్ టు 168 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 4 జా 4, 2 జా x ఈజ్ ఈక్వల్ టు 42 అయింది. x అంటే ఏ కదా, ఏ యొక్క ఏజ్ 42, బి యొక్క ఏజ్ అంతా ఏ యొక్క ఏజ్కి డబుల్ అంటే ఎంత వస్తుంది? 84 అవుతుంది. సి యొక్క ఏజ్ ఎంత? ఏ కంటే 17 years ఎక్కువ. 42 ప్లస్ 17 ఎంత అయింది? 59. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూడండి ఇది కూడా మనం ఆప్షన్ ఎలిమినేషన్లో చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్లో చూడండి, బి ఈజ్ ట్వైజ్ ఏ, బి ఈజ్ ట్వైజ్ ఏ, ఏకి డబుల్ బి అంట. ఇక్కడ ఏకి డబుల్ బి ఉన్నాడా? లేడు. ఇక్కడ ఏకి డబుల్ ఉన్నాడా? ఉన్నాడు. ఇక్కడ ఏకి డబుల్ ఉన్నాడా? ఎస్ ఉన్నాడు. ఇక్కడ ఏకి డబుల్ ఉన్నాడా? లేడు. అంటే 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏమన్నాడు? సి ఈజ్ 17 years ఓల్డర్ దాన్ ఏ అన్నాడు. సి అనేవాడు ఏ కంటే 17 years ఎక్కువ. ఇక్కడ చెక్ చేయండి, సి అనేవాడు ఏ కంటే 17 years ఎక్కువ ఉన్నాడా? 17 యాడ్ చేయండి, ఎంత వచ్చింది? 59. ఓకే, ఇది సాటిస్ఫై అయింది. ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ 17 యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 57. కానీ ఇక్కడ ఎంత ఉంది? 65 ఉంది. అంటే ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అంటే ఇక్కడ చూడండి, మనం ఆప్షన్ ఎలిమినేషన్లో చేస్తే క్యాలిక్యులేషన్ ఉండదు, ఓవరాల్గా ప్రాబ్లమ్స్ అనేది చేయొచ్చు. అందుకని మనం
ఏ ప్రొసీజర్ అప్లై చేయాలో మనకు తెలియాలి. ప్రాబ్లం చేసేటప్పుడు మనకు తెలిసిపోతుంది. దీన్ని మనం ఆప్షనల్ ఎలిమినేషన్లో చేయాలా, లేదు జనరల్ ప్రొసీజర్లో చేయాలా, లేదా లాజికల్గా చేయాలనేది మీరు క్వశ్చన్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇది మనం ప్యాటర్న్ తెలియాలంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి మన ఈ వీడియోస్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ నుంచి మనం మ్యాక్సిమం డైలీ బేసిస్ కింద వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ యొక్క సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, టెలిగ్రామ్లో కానివ్వండి, వాట్సాప్లో కానీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై హార్డ్ వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.